హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని వినోద్కి చిత్రకి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే రణ్వీర్ వాళ్ళ మనుషుల చేత అక్కడ కరెంటు పోయేలా చేసి ఇంట్లోకి ఆ దొంగలందరూ ప్రవేశిస్తారు. ఇదే అదునుగా చూసుకొని బాగి అమరేంద్ర బాగితోని టార్చ్ లైట్స్ తెమ్మని చెప్పి కిందకి పంపిస్తాడు. బాగి టార్చ్ లైట్స్ వెతుకుతూ ఉంటే మనోహరి వెనక నుంచి కత్తితో పొడవబోతుంది. అప్పుడు మధ్యలో అరుంధతి ఆత్మ వచ్చి మనోహరి పీక పట్టుకొని బెదిరిస్తుంది. ఆ దెబ్బకి మనోహరి భయపడిపోయి అక్కడే కూర్చుండిపోతుంది. ఇక్కడ చూస్తే చిత్ర కూడా ఇదే అదునుగా చూసుకొని చీకట్లోనే బయటికి వెళ్ళి అరుంధతి నగలన్నీ కలిపి ఒక మనిషిని పిలిచి వాడికి ఇచ్చి అమ్మేయమని చెప్తుంది. ఇదంతా ఎవరూ చూడరు. వినోద్ కూడా చిత్ర కోసం వెతుకుతూ ఉంటారు. అంజలి కూడా ఆ లైట్లు పోయేసరికి కనిపించకుండా పోతుంది. అందరూ అంజలిని వెతుకుతూ ఉంటారు. అంజలి కూడా ఎవరికీ కనిపించదు. రణ్వీర్ పెట్టిన దొంగలు కూడా అంజలిని వెతుకుతూ ఉంటారు, కానీ అక్కడ అంజలి ఎవ్వరికీ కనిపించదు. ఆ దొంగలు ఎంతసేపు వెతికినా వాళ్ళకి కనిపించదు. ఈలోపు రాథోడ్ కిందకి వెళ్ళి కరెంటు రిపేర్ చేసి కరెంటు వచ్చేలా చూస్తాడు. అప్పుడు కరెంటు వచ్చిన తర్వాత రణ్వీర్ కూర్చున్న కుర్చీ దగ్గర నుంచి అంజలి లెగుస్తుంది. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురవుతారు. ఏంటి అంజలి ఇక్కడే ఉందా అని చెప్పి. అప్పుడు అంజలి చెప్తుంది, నాకు చీకటి అంటే భయం కదా మిస్ అమ్మ, అందుకే నేను ఈ టేబుల్ కింద చీకట్లో వచ్చి కూర్చుండిపోయాను అని చెప్పి. అరుంధతి మనోహరి పీక పట్టుకునేసరికి తనకు డౌట్ వస్తుంది, నాకు శక్తులు ఎలా వచ్చాయి అని చెప్పి. అప్పుడు గుప్తా గారు చెప్తారు, అంజలి నువ్వు ఆ పువ్వులు తీసుకెళ్ళి మళ్ళీ నీ అస్థికల దగ్గర పెట్టింది, అందుకే నీకు పవర్స్ వచ్చాయని చెప్పి. అప్పుడు అంజలిని చూసి మురిసిపోతూ ఉంటుంది అరుంధతి. ఇక్కడ చూస్తే లైట్ వెలుగుతుంది. అందరూ కలిపి అమ్మయ్య అని అనుకుంటారు. బాగి అందరికీ క్షమాపణ చెప్పి ఇలా జరిగినందుకు అని చెప్పి అందరూ పదండి భోజనాలకి ఏం తీసుకెళ్ళబోతూ ఉంటారు. అప్పుడే అమరేంద్ర వచ్చి చూస్తాడు అంజలి దొరికిందా అని. చూసి అంజలిని చూసిన తర్వాత తను కూల్ అవుతాడు. అప్పుడు చిత్ర కూడా వెనక నుంచి వచ్చి లైట్ పోయిన ఎవరో నా మెడలో దొంగతనం చేశారు నగలన్నీ అని చెప్పి అన్నీ నా కహానీ చెప్తూ ఉంటుంది. అప్పుడే అమరేంద్ర వచ్చి, చిత్ర నువ్వు బాధపడుకు, ఆ దొంగడు నాకు దొరికాడులే, నేను ఈ నగలు నీకు తీసుకొచ్చి ఇస్తున్నాను అని చెప్పి ఆ నగల్ని చూపించి బాగి చేతిలో పెట్టేస్తాడు. ఒక్కసారిగా చిత్ర షాక్ గురవుతుంది. అమ్మో నా బండారం బయటపడిపోతుందేమో అని చెప్పి. అప్పుడు మిగతా వాళ్ళందరూ కలిపి భోజనానికి వెళ్ళిపోతారు. అక్కడితో ఫంక్షన్ అయిపోతుంది. ఇక్కడ అరుంధతిని తీసుకువెళ్ళడానికి చిత్రగుప్తుడు వస్తారు. అప్పుడు వాళ్ళకి చెప్తారు, ఇలాగా అంజలి ఆ పువ్వులు పెట్టింది, అందుకే రావట్లేదు తిన అని చెప్పి. తర్వాత రోజు అమరేంద్ర అక్కడి నుంచి బయట నుంచి ఇంట్లోకి వస్తూ, అరుంధతి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నా పక్కనే ఉండు ఎప్పటికీ అనేసరికి అరుంధతి వచ్చి అమరేంద్ర భుజమే తలపెడుతుంది. అరుంధతి అమరేంద్ర భుజమే తలపెట్టి, నేను ఇక్కడే ఉంటానండి మీతో ఎప్పటికీ అని చెప్తుంది. అప్పుడే ఇంట్లోకి నుంచి బయటికి వస్తున్న బాగి అదంతా చూసి ఒక్కసారిగా షాక్ గురవుతుంది. ఏంటి ఆరు తన భుజం మీద ఉందని.